హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళడం జరిగింది. అక్కడైతే మేము వీడియోస్ ఏవి తీయలేదు, అంటే స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా తీయడం మర్చిపోయినా. మేము డైరెక్ట్ శివ సన్నిధిలో రూమ్ తీసుకున్నాం, అక్కడ నుంచే స్టార్ట్ చేసినాం. మేము వెళ్ళింది పౌర్ణమి రోజునే కాబట్టి చాలా మంది ఉండే. మేము ఫ్రెష్ అయ్యి 7:30కి కిందికి వచ్చినాం. అక్కడనే ఫుడ్ పెట్టిర్రు. ఫుడ్ అయితే సూపర్ ఉంది, మంచి టేస్టీగా ఉంది. మన రేంజ్కి తగ్గట్టే ఉంది అనుకోవచ్చు, ఎందుకంటే మనం రూమ్కి ఇచ్చే డబ్బులను బట్టి పెట్టొచ్చు, అంత ఉంటుంది అనుకోవచ్చు. అట్లయితే ఫుడ్ తిన్నాం. మాకు సాంబార్ ఉంది, క్యాబేజీ కర్రీ, గోంగూర చట్నీ అనుకుంటా పెట్టిర్రు. అక్కడైతే తిన్నాం. తినిన తర్వాత మళ్ళీ మేము యమలింగం నుంచి అలా అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. మా వాళ్ళు అయితే తినలేదు అన్నట్టు. ఫస్ట్ నేను టేస్ట్ చేసిన, మంచిగా ఉందని చెప్పి మళ్ళీ మా వాళ్ళకి ఒక బుక్క పెట్టిన, వాళ్ళు కూడా తిన్నారు. వాళ్ళు మంచిగా ఉందని చెప్పిండు. అక్కడ నేను, మా అన్నయ్య, ఇంకా మా ఆయన, మా వదిన అయితే తినలేదు. అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ. 8కి స్టార్ట్ చేసినాం. యమలింగం నుంచి మొదలు పెట్టినాం. ఫుల్ మంది ఉన్నారు, యూడూరి ఎంత మంది ఉన్నారో. పౌర్ణమి రోజు అస్సలకే పోవద్దు, ఎందుకంటే మనం అనుకునే ఏవి చూడలేము. అక్కడ మళ్ళీ కొబ్బరికాయ తీసుకున్నాం. స్టార్ట్ చేసే టైంలో కొట్టాలని ఒక్కడ దెబ్బ కొబ్బరికాయ వలిగింది. అట్లా ఉంటుంది మరి మనతోని. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మెల్లగా అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. డైరెక్ట్ ఎక్కడ ఆగినాము అంటే మళ్ళీ రుద్రాక్ష నాగలు, అంటే సూర్యలింగంకి కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం వెనక్కి రావాలన్నట్టు అక్కడ ఆగినాం. మధ్యలో ఇక్కడ కూడా ఆడే నడుచుకుంటూనే పోయినాం. రుద్రాక్ష నాగల దగ్గర ఆగినాం. మా వాళ్ళు అయితే టిఫిన్ తిన్నారు. అక్కడ మాకైతే ఫ్రీగా రుద్రాక్షలు ఇచ్చారు. మళ్ళీ డైరెక్ట్ ఎక్కడ వీడియోస్ తీయలే, అగ్నిలింగం దగ్గరనే తీసినాం. అగ్నిలింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుల్ పెద్ద క్యూ ఉండే, కాకపోతే మేమైతే లోపలికి వెళ్ళలేదు. మళ్ళీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యి 3కి రూమ్కి వెళ్ళినాం. స్నానం చేసుకొని రెడీ అయ్యి ఇగో ఇక్కడికి వచ్చినాం, డైవర్ సన్నిధి కాడికి. వచ్చిన తర్వాత బొట్లు పెట్టుకున్నాం. బొట్లు పెట్టి గుడికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ 1 అవర్ దర్శనం పడుతుంది మనకి. ఎందుకు 1 అవర్ పట్టింది అంటే మనకి పౌర్ణమి టైంలో వెళ్ళినాం కాబట్టి 1 అవర్ పట్టింది.